రాజరత్నూర్ మండల కేంద్రంలో ఈ రోజు రైతులు ఆందోళన చేపట్టారు. తమ జొన్న పంట కొనుగోలు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని రాజరత్నూర్ మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. మండల కేంద్రంలో రైతులతో కలిసి ఉన్న అమ్మిన డబ్బులు రబీ డబ్బులు ఇప్పటి వరకు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం, ఈరోజు ఎరువులు విత్తనాల కోసం రైతులు ఆగచాట్లు పడుతున్నారు. దళారుల దగ్గర పోతే దళారులు దొంగలాగిస్తున్నారు. కాబట్టి వెంటనే మా జొన్నల పైసలు, మేము కష్టపడ్డ పైసలు వెంటనే విడుదల చేయాలి. మా పైసలు మాకు ఇవ్వడానికి గవర్నమెంట్ ఒక్క నెల 15 రోజులు అయింది. నువ్వు రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు? నువ్వు మా పైసలు మాకైతే ముందే ఇవ్వండి. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆ జొన్నల బాధలను అర్థం చేసుకొని రైతు ఆ బాధలు అర్థం చేసుకొని అందరం ఒక 5 రోజులలో విడుదల చేస్తే కోరుతున్నాం. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని విన్నవించుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ. జొన్నల పైసలు వెంటనే విడుదల చేయాలని ఆయన వినతి పత్రాన్ని స్వీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందే కోరుతున్నాం. మేము ఈరోజు మండల మేజిస్ట్రేట్ గారు వచ్చేదాకా ఇక్కడనే కూర్చుంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు పోలీసు వాళ్ళు కానీ మాకు సహకరించగలరు రైతులకు. ఎందుకంటే ఇప్పుడు ఎరువులు విత్తనాలు కొనాలంటే డబ్బులు లేని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ రైతుల పక్షాన మాట్లాడాల్సిందిగా, మా రైతుల పక్షాన ఉండాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి ఎంఆర్ఓ గారు తక్షణమే స్పందించి మా యొక్క వినతి పత్రాలను స్వీకరించి గవర్నమెంట్కు నివేదించాల్సిందిగా కోరుతున్నాం. జై జవాన్, జై జవాన్, బోలో భారత్ మాతా కీ.